సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి కొద్ది కాలము 6 గంటలకు అలాగే 9 గంటల 2 ఉంటే ప్రతి వారి సకాలంలో పాల్గొవలసిన కోరుచున్నాం. ఆరాధనంతరము నడుచుకుంటూ ఉంటుంది, అలాగే ఈవినింగ్ యాంకపుల్ టీం ఉంటుంది. ప్రతి వారు ఆరాధనలో పాల్గొనండి. నేటి యొక్క సూచన మాట ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. నీ హృదయములో నుండి వాత్సల్యమును తొలగించుకొనుము. కుమార్తె ప్రసంగి గ్రంథము మన యొక్క జీవిత శైలిను దిశ నుంచి ఇప్పించడము. భక్తుడైన రాజు అయిన సొలొమోను గారి యొక్క జ్ఞాన అనుభవం నుంచి రాబడిన గ్రంథం. అనుదిన జీవన శైలిలో ఈ లోకములో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులను దాని యొక్క వివరణ ప్రసంగి గ్రంథంలో చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిర్దిమ నుండి వ్యర్థమైన వ్యాకులను లేదా దేవునికి అయిష్టమైన వాటిని తొలగించుకును. ఇది చాలా ప్రాముఖ్యము. మనము ఈ యొక్క దేవుని సంధికి వస్తున్న మనము దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలి, ఆశ్చర్యమైన కార్యం చేయాలనుకుంటే ఒకటి మనము మన హృదయాన్ని సరి చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసనగా ఉండాలి. ఒకవేళ మనలో ఉన్న అతిక్రమలను స్వభావాన్ని తీసివేసి దేవునికి ఇష్టమైన నవీన స్వభావంతో వెళ్ళినట్లయితే ఆయన ఏదైతే నీకు అనుగ్రహిస్తాడో అది పొందుకోగలరు. అవి ఈ రోజు దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు ప్రోత్సహిస్తున్నాను. మన హృదయాలు మనము శుద్ధీకరించుకున్నాం. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరు, దేవుని యొక్క మార్గాన్ని చూడగలరు, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనగలరు, దేవుని యొక్క ఆలోచన వారు ఎరగలరు. ఈరోజు ఒకవేళ సంగమా మనకు మనము దేవునికి అయిష్టమైనవి దూరం చేసుకుందాం. ఒకవేళ మనుషుల ముందు మనము తక్కువ చేయబడచ్చు, వారు మన చులకన చూడవచ్చు, పర్వాలేదు. దేవుని దృష్టిలో మన గనులుగా ఎంచబడతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని కృపాక్షరం నింపి బలపరచండి. ఎదుగా ప్రభావాన్ని సందుకు వస్తున్న ప్రతి వారిని వారి హృదయాన్ని మీరు అంగీకరించమంటున్న దేవానికి కొన్నాళ్ళు. మాలో ఉన్న ప్రతి వ్యర్థమైన వాటి తీసివేసి నీకు ఇష్టమైన పాత్రలుగా ఉంచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సకాలంలో దేవుని సందుకు వచ్చి ప్రభువుని ఆరాధించవలసి కోరుచున్నా దేవుడు దీవించును గాక. ఆమేన్.